ఏపీ మాజీ మంత్రి వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ పేర్ని నాని ఫ్యామిలీతో సహా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. పేర్ని నాని భార్య కోర్టులో వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతుంది. ఏం అర్థం కావడం లేదా? అసలు పేర్ని నాని ఫ్యామిలీ అండర్ గ్రౌండ్కి పోవడం ఏంటి? ఆయన భార్య కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేయడం ఏంటి? అసలు కేసు ఏంటి అనగా మీ డౌట్. అక్కడికే వస్తున్నా. ప్రస్తుతం మీడియాలో వస్తున్న న్యూస్ ప్రకారం పేర్ని నాని ఫ్యామిలీ ఉన్నట్టుండి కనపడకుండా పోయింది. వాళ్ళ కోసం వలలు వేసి వెతుకుతున్నామంటున్నారు కృష్ణా జిల్లా పోలీసులు. కానీ ఎందుకు? వైసీపీ లీడర్లలో కొద్దో గొప్పో అప్పుడప్పుడు మీడియా ముందు కనిపిస్తున్న పేర్ని నాని కోసం అసలు పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు? మొన్న మధ్య ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అంటూ రేషన్ బియ్యాన్ని అక్రమంగా తీసుకెళ్తున్న ఓ షిప్ని ఆపేస్తే వైసీపీ నేతలు తెగ ఫైర్ అయ్యారు. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని అయితే ఏకంగా చంద్రబాబు నాయుడు గంతలు కట్టిన గుర్రం పవన్ కళ్యాణ్ అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడేశారు. అంటే గుర్రానికి కళ్ళకి గంతలు కడతారు, రోడ్డు వెంబటి వెళ్ళాలి, అటు ఇటు చూడకూడదని. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా గంతలు కట్టాడా? అయితే పేర్ని నాని ఇంతలా మాట్లాడడం వల్ల కానీ, జరిగిన తప్పును ఏకంగా అధికార పక్షాన్ని ఎత్తునే వేసి రుద్దడానికి ప్రయత్నించడం వల్ల కానీ అధికారులే హర్ట్ అయ్యారో, లేక డీసీఎం పవన్ కళ్యాణ్ హర్ట్ అయ్యారో, లేకపోతే ఏకంగా సీఎం చంద్రబాబే హర్ట్ అయ్యారో, ఏది ఏమైనా కాన్సన్ట్రేషన్ ఇప్పుడు పేర్ని నాని వైపు తిరిగింది. అదే టైంలో మాజీ మంత్రి వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకటరామయ్య అలియాస్ పేర్ని నాని భార్య జయసుధ పేరు మీద బందరు మండలం పోట్లపాలెంలో ఉన్న గోడౌన్లో రేషన్ బియ్యం మాయమైంది, కాస్త చర్యలు తీసుకోండి అంటూ కంప్లైంట్స్ వచ్చాయి. ఇంకేముంది, ఈ కంప్లైంట్స్తో వెంటనే పేర్ని నాని భార్య పేరు మీద ఉన్న గోడౌన్లలో గత 4 ఏళ్లుగా నిల్వ ఉంచిన రేషన్ నిల్వల లెక్కలు బయటకు తీసింది గవర్నమెంట్. ఇక్కడే లెక్కల్లో చాలా బొక్కలు బయటపడ్డాయంటున్నారు అధికారులు. దాదాపు 40,000 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ గోడౌన్లని 2020లో ఏపీ గోడౌన్స్ డిపార్ట్మెంట్ ద్వారా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అద్దెకు తీసుకుంది. బస్తాకి నెలకు 5 రూపాయల చొప్పున అద్దె చెల్లిస్తూ రేషన్ బియ్యాన్ని ఇక్కడ నిల్వ ఉంచింది. దీని నిర్వహణ అంతా పేర్ని నాని ఫ్యామిలీనే చూసుకునేది. అయితే వీటి లెక్కలు మాత్రం సివిల్ సప్లై కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లా మేనేజర్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తారని అగ్రిమెంట్ రాసుకుంది. అయితే గత 5 ఏళ్లలో గవర్నమెంట్ వాళ్లదే ఉండడం వల్ల దీనిపై ఎవ్వరి ఫోకస్ వెళ్ళలేదు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మారడం, దానికి తోడు రీసెంట్గా పేర్ని నాని స్వయంగా ఏపీ గవర్నమెంట్ని రేషన్ బియ్యం విషయంలోనే టార్గెట్ చేయడంతో దీన్ని గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంది. ఈ నెల మొదట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో పాటు సివిల్ సప్లై ఆఫీసర్లు ఈ గోడౌన్లలో సోదాలు చేశారు. ఆ సోదాల్లో నిజంగానే నిల్వకి పుస్తకాలు లెక్కలకి మధ్య తేడా ఉన్నట్టు అధికారులు గుర్తించారట. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ప్రభుత్వానికి సంబంధించిన ఆ గోడౌన్లలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యంలో ఏకంగా 185 టన్నుల బియ్యం మాయమైనట్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కృష్ణా జిల్లా అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి చెబుతున్నారు. దీంతో రేషన్ బియ్యం నిల్వల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ జయసుధతో పాటు గోడౌన్ మేనేజర్ మానస తేజపై బందరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కోటిరెడ్డి. ఈ నెల 10న పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇంకోవైపు మాయమైన 185 టన్నుల బియ్యానికి పరిహారంగా 89,72,000 కట్టాలని సివిల్ సప్లై డిపార్ట్మెంట్ పేర్ని జయసుధకి ఆర్డర్ వేసింది. అయితే ఈ డిపార్ట్మెంట్ ఎండీ మంజీర్ జిలానీ మాత్రం చేసిన తప్పుకి యజమానిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు రెట్టింపు జరిమానా అంటే 89,72,000 గాను 1,79,00,000 రూపాయలు వసూలు చేస్తామని తేల్చేశారు. పేర్ని నాని ఫ్యామిలీ కూడా ఈ ఇష్యూని ఎదుర్కోవడానికి రెడీ అయింది. గోదాముల ఓనర్ పేర్ని జయసుధ సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి ఓ లెటర్ రాసి అందులో గోడౌన్లలో వేబ్రిడ్జి సరిగ్గా పనిచేయకపోవడం వల్లే బియ్యం లెక్కల్లో తక్కువ కనపడుతుందన్నారు. కానీ ఇక్కడ ఓ డౌట్, ఎంత తగ్గినా 185 టన్నులు తగ్గుతుందా? ఈ లెటర్ గురించి వినగానే వెంటనే ఏపీ సచివాలయంలో ఎగ్ పఫ్ల లెక్కలు గుర్తుకొచ్చాయి. సరే, ఆ విషయం పక్కన పెడితే షార్టేజీకి ఎంత చెల్లించాలో చెబితే అంత చెల్లిస్తామని చెప్పారు పేర్ని జయసుధ. ఆ తర్వాత 1,76,00,000 చెల్లించాలని సివిల్ సప్లై డిపార్ట్మెంట్ చెప్పడం, ఆ అమౌంట్ పేర్ని ఫ్యామిలీ కట్టేయడం జరిగిపోయిందట. ఈ మాట సివిల్ సప్లై జిల్లా మేనేజర్ పద్మాదేవి అధికారికంగా అనౌన్స్ చేశారు. కానీ ఇక్కడ పద్మాదేవి చిన్న ట్విస్ట్ ఇచ్చారు. అదేంటంటే 185 టన్నుల రేషన్ బియ్యం మిస్సింగ్ అనేది జస్ట్ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో మాత్రమే తేలింది. కానీ ఇప్పుడు బాగా డీప్గా చెక్ చేస్తే ఏకంగా 248 టన్నులు మిస్ అయినట్లు తేలింది. దీనిపై మళ్ళీ నోటీసులు ఇవ్వబోతున్నాం అన్నారు. ఇది చాలదన్నట్టు ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో సెక్షన్ 316(3), 316(5)తో పాటు సెక్షన్ 61(2), RW34 సెక్షన్ల కింద కేసులు పెట్టినట్టు బందరు తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. అదేంటి, డబ్బులు కట్టేశారు కదా, ఇంకా కేసులు ఏంటి అని అడిగితే దాంతో మాకేం సంబంధం, ఇది ప్రభుత్వ ఆస్తులు దుర్వినియోగం చేసేందుకు పెట్టిన కేసు
అని రిప్లై ఇచ్చారు సీఐ యేసుబాబు. మరి ఇదంతా చూసి ప్యానిక్ అయ్యారో, ఇక బయట ఉంటే తనని పోలీసులు వదలరని అనిపించిందో కానీ గోడౌన్లో బియ్యం మాయమయ్యాయి అనే న్యూస్ బయటకు వచ్చినప్పటి నుంచి పేర్ని నాని కానీ ఆయన భార్య పేర్ని జయసుధ కానీ మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ కనిపించడం లేదట. అందరూ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారని చెబుతున్నారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో A1 అక్యూజ్డ్ అయిన పేర్ని జయసుధ విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు ఆమె పేరు మీద లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశామని, ఆమె కోసం పోలీసులు 3 బ్యాచ్లుగా విడిపోయి వెతుకుతున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ రావు చెప్పారు. ఇక ఇదే విషయం మీద పోలీస్ స్టేషన్కి వచ్చి వివరణ ఇవ్వండి అంటూ పేర్ని నానిని ఆయన కొడుకు పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టుని పిలవడానికి పోలీసులు వెళ్తే ఇంట్లో ఎవ్వరూ లేరట. దాంతో పోలీసులు చేసేదేం లేక ఇంటికి నోటీసులు అంటించి స్టేషన్కి తిరిగి వచ్చేశారట. ఈ కేసులో తనకి ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఇప్పటికే జయసుధ కోర్టులో పిటిషన్ వేయగా దానిపై కోర్టులో వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. మరి ఇదంతా చూస్తుంటే పేర్ని నాని చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టే కనిపిస్తోంది. మరి మీరేమంటారు? ఇది పేర్ని నాని ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వం చేస్తున్న పనే అని అనుకుంటున్నారా, లేదంటే పేర్ని నాని ఫ్యామిలీ చేసిన అవినీతి ఇన్నాళ్ళకు బయటపడిందని అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి. ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం దిశ టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాడి టాప్ స్టోరీ. నేను మీ కేబీకే సైనింగ్ ఆఫ్.